హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాంచి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే బిర్యానీని చూపిస్తున్నాను. ఎప్పుడు చేసే రొటీన్గా బిర్యానీ చేస్తుంటాం కదండి, చికెన్, వెజ్, పులావ్ అలా చేస్తూ ఉంటాం కదండి. ఎప్పుడు చేసే రొటీన్గా కాకుండా ఇదొక కొత్త రకం బిర్యానీ అండి. కందికాయ బిర్యానీ అండి. ఇది నా స్టైల్లో చేసి చూడండి, టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. నా స్టైల్లో ఈ కందికాయ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. పూర్తిగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా గుమగుమలాడే కందికాయ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఈ బిర్యానీ కోసం మనం కందుల్ని తీసుకోవాలి. కందుల్ని ఈ విధంగా ఒలుచుకొని తీసుకున్నాను. నేను ఇక్కడ 1 కప్ వరకు కంది గింజల్ని తీసుకున్నాను. ఈ బిర్యానీ నేను 3 మెంబర్స్కి సరిపడేంత చేస్తున్నానండి. మీరు ఎక్కువగా క్వాంటిటీలో చేయాలి అని అంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకుంటే సరిపోతుంది. కందికాయల నుంచి కంది గింజల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకుని 1 కప్పు వరకు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని కంది గింజలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల కంది గింజలు అనేవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. ఇది నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి 2.5 కప్స్ వరకు రైస్ని తీసుకోవాలి. మీరు ఏ రైస్తో చేసినా కూడా బిర్యానీ అనేటిది చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్తో ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా వాటర్ని వేసుకుంటూ 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకొని వాటర్ మొత్తం వంచేసుకొని మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ బిర్యానీ కోసం మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ 2 టమాటాలని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఉల్లికూర ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బల్ని ఇలా 6 to 7 వరకు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 4 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక పొటాటోని ఈ విధంగా తొక్క తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులోకి మనం 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కాజుస్ని వేసుకోవాలి. కాజు అనేది ఆప్షనల్ అండి. ఉన్నవారైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగి కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలాని వేసుకోవాలి. బండ పువ్వు, బగారాకు, అలాగే ఒక యాలకు, అలాగే 2 లవంగం ముగ్గల్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇవి లైట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. ఈ విధంగా కారం వేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ కంది గింజల్ని వాటర్ మొత్తం వంచేసి ఇందులోకి వేసేసుకోవాలి. మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి.
రైస్ ఉన్నాయి కదండి, ఆ రైస్ని వాటర్ మొత్తం వంచేసుకొని ఆ రైస్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మనం 2½ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాం కదండి, 4 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1½ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడికించేసుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా దగ్గర పడడం స్టార్ట్ అయింది అంటే మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే కందికాయ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇది పెరుగు రైతాతో తిన్నా, లేదంటే వేడివేడిగా అలాగే తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే నచ్చేస్తుందండి. తప్పకుండా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ. 15 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుంది. చూసారు కదండి, చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా నా స్టైల్లో కందికాయ బిర్యానీ ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని బిర్యానీ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.